అష్టనామ శ్రీం వశమే తరం శాంతి. ఈ మంత్రాన్ని మీరు మధ్యలో ఒకసారి రాసి పైన మీ పేరు, కింద అతని పేరు, కింద లేకుంటే ఆయన అబ్బాయి అమ్మాయి, ఫస్ట్ ఎవరైతే పేరు వాళ్ళ పేరు రాయాలి, తర్వాత మీ పేరు రాసిన తర్వాత ఈ రెండింటి మధ్యలో ఈ మంత్రాన్ని రాయండి. రాసిన తర్వాత రావి ఆకు ఇట్లా పెట్టండి. రావి ఆకు పెట్టి ఇట్లా మడవండి. ఇట్లా మడి 3 రోజులు మీ దగ్గర మీ ఇంట్లో కానీ మీ తలాపు దిండు కింద కానీ పెట్టుకొని 4వ రోజు తీసి నీళ్ళల్లో మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని కోరుకొని, సాక్షాత్తు ఆ పరమేశ్వరును ఎవరో ఒకరు దేవతామూర్తులను కోరుకొని దీంట్లో నిమజ్జనం చేసేయండి. ఖచ్చితంగా ఇది చేసిన తర్వాత మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన వాళ్ళు ఆలోచిస్తారు. అంతటి శక్తి ఉంది. అట్లా ఇది చిన్న రెమెడీ. ఈ చిన్న రెమెడీని మీరు చేసుకోండి, మంచి జరుగుద్ది. అవతల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా దైవ మంత్రం ఇది. ఇదిగోండి స్వామి చూపించిన రాగి రేకు, రావి ఆకు. ఈ ఇక్కడ 2 సార్లు ఎవరైతే చేస్తారో, అమ్మాయి చేయించింది అనుకోండి, అబ్బాయికి వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటే అమ్మాయి పేరు పైన అబ్బాయి పేరు కింద ఇలా 3 సార్లుగా రాసిన తర్వాత ఆ మంత్రం ఏదో చెప్పారు కదా, ఆ మంత్రాన్ని కూడా ఇక్కడ రాయమని చెప్తున్నారు. రాసి ఈ ఆకుని దీంట్లో పెట్టి ఫోల్డ్ చేసి మీ దగ్గర 3 రోజులు ఉంచుకొని 4వ రోజు నీళ్ళల్లో కలిపేయమని చెప్తున్నారు. చూడండి, ఎవరికైనా మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య డిఫరెన్సెస్ వచ్చి కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసి చూడండి, ఫలితం వస్తే మంచిదే కదా.